నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున సంచలనం క్రియేట్ చేసినటువంటి మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి శ్రీమంతుడు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టులో కొరటాల శివకు పెద్ద ఎత్తున కూడా చొక్కెదురు అయిన పరిస్థితి. ఆ కథ అంతా కూడా ఏదైతే కాపీడ్ అనేటటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు క్రింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి షాకింగ్ ఆర్డర్స్కి సంబంధించి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత శరత్చంద్ర గారు. అసలు ఏంటి ఈ స్టోరీకి సంబంధించి ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు శ్రీమంతుడి సినిమాకు సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి స్టోరీ వివాదం అసలు ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి? ఇది 2012లో నేను చచ్చేంత ప్రేమ అనే పేరుతో ఒక నవల రాశానండి. అనిల్ అవార్డ్ నవల పోటీకి పంపిస్తే అది వాళ్ళు ప్రచురణకు తీసుకున్నారు సార్. అది స్వాతిలో మంత్లీలో వచ్చింది, మ్యాగజైన్ వచ్చింది. వచ్చిన తర్వాత కొద్ది కాలం తర్వాత నేను ఈ నవల సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పని ఎవడైతే నాకేంటి, సింహరాశి ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సముద్ర గారిని నేను కలవడం జరిగింది. ఓకే సార్. కలిసే క్రమంలో నా మిత్రుడు ఒకరు ప్రొడ్యూసర్గా ఉంటే అతనితో కలిసి వెళ్ళి నేను సముద్ర గారిని కలవడం జరిగింది. అతనికి స్టోరీ మొత్తం బ్రీఫ్ చేశాను, నవలగాడు చూపించాను, మాట్లాడాను. దీన్ని మేము సినిమా తీయాలనుకుంటున్న నేపథ్యంలో ఒక ఆలోచన ఉన్నప్పుడే నారా రోహిత్ కలిసి తీయాలనుకున్నది. ఆ సినిమా తీస్తున్న నేపథ్యంలో తీయాలనుకుంటున్న నేపథ్యంలోనే శ్రీమంతుడి సినిమా ప్రాజెక్టు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నా మిత్రులు కొద్దిమంది ఈ సినిమా చూసి ఈ సినిమా ఏదో నీ నవల లాగుంది, నవల కాపీ జరిగినట్టుందని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా సినిమా చూడడం జరిగింది. సినిమా చూసి ఇది 100% కాపీ నేను ఫీల్ అయ్యి నేనేం చేశానంటే కొరటాల శివ ఫోన్ నెంబర్ పట్టి నేను ట్రై చేశాను. అయితే ఆయన మిత్రుడు బాబీ అట, అతను ఫోన్ నెంబర్ దొరికిన తర్వాత నేను మాట్లాడితే శివగారు లేరు, ఈ శ్రీమంతుడి సినిమా సంబంధించి సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ఆయన ఫారెన్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారని చెప్పారు. అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయనకి నవల పంపించాలని డిసైడ్ అయ్యి నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాట్లాడితే మాది వేరండి, మీది వేరు, మీ నవల మేము చదవలేదు, మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఒకసారి మీకు ఎందుకంటే కొరటాలంటే ఏదో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సత్యనారాయణ గారి ఆ కుటుంబం తాలూకు వ్యక్తులన్న ఒక రెస్పెక్ట్తో నేనేం చేశానంటే ఆయనకి నవలు పంపించిన తర్వాత అప్పటికి కూడా ఆయన బొకాయించి నా కంటెంట్ వేరు, మీ కంటెంట్ వేరు అన్నారు. ఆ తర్వాత నేను రైటర్ అసోసియేషన్లో మెంబర్ని, సినిమా రచయితల సంఘంలో. నేనేం చేశానంటే మాజీ ఈ సినిమా రచయితల సంఘం మరి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన మరి ఏదైతే పరచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారో పరచూరు గోపాలకృష్ణ గారి దృష్టికి నవలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఒక టీమ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటారు సినిమా రైటర్ అసోసియేషన్లో, వాళ్ళందరూ కలిసి కూడా ఈ నవలు చదవడం జరిగింది. చదివిన తర్వాత నాకు మరి రాజమౌళి ఫాదరు ఇవి రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రశేఖర్ ఆజాద్కి ఫోన్ చేయడం జరిగింది. దీంట్లో మేము మెజార్టీ మెంబర్సు కాపీని ఫీల్ అయ్యాము. ఏమైనా మధ్యవాదంగా మరి శరత్చంద్ర అని మిత్రుడిని తెలిసింది. మరి మిత్రుడిని తెలిసిన తర్వాత అతన్ని మీరేమైనా కాంప్రమైజ్ తీసుకురాగలరేమో మాట్లాడమంటే నాకు ఆయన మాట్లాడి ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికి ఆకేళ్ళ గారు సినిమా రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు నాతో పాటు ఆజాద్ గారు ఉన్నారు, అదేవిధంగా దివంగతుడైన నా మిత్రుడు మరి పివిడి ప్రకాష్ ఉన్నారు. మేమందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా జరిగిన డిస్కషన్ ఏంటంటే, మీరు బాగా రాస్తారు, మీరు చక్కగా రాయగలరు, మరి ఈ ఇష్యూలో మీరు సెటిల్మెంట్కి ముందుకు వస్తే 10 నుంచి 15 లక్షల వరకు నేను మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది. దాంతోపాటు అదిగో ఇది నేను రాశానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, ఈ క్లిప్పింగ్లు ఆయన చూపించాడు అని చెప్పని రైతే రాజు తర్వాత ఈ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్ చూపించాడు తప్ప ఎక్కడ కూడా స్క్రిప్ట్ నాకు అక్కడ లేదు. నాకు రైటర్ సెషన్ దగ్గర నాకు స్క్రిప్ట్ కనిపించలే. అదేం సార్, అది కాపీనే కదా నన్ను పిలిచారు, నాది కాపీని కాబట్టి కదా 10 నుంచి 15 లక్షల దాకా మీరు చెప్తున్నారు. అయితే నేనే విజ్ఞప్తి చేస్తున్నానంటే, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నేనైతే ఇమ్మీడియట్గా నేను వాళ్ళనేం బ్లేమ్ చేయడం సిద్ధంగా లేను. మీరు ఈ కాపీ జరిగిన తర్వాత నాకు ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనండి, ఇదే మహేష్ బాబుతో నాది మిస్ యూనివర్స్ నవల ఉంది, అది తీసుకోమనండి, దాన్ని చేయమనండి. హిందీలో నాకు నేమ్ ఏమనండి, హిందీలో హృతిక్ రోషన్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు, అప్పటికే దానికి సంబంధించిన ప్రకటనలు వచ్చున్నాయి. హిందీలో నా నేమ్ వేయండి చాలని అడిగిన తర్వాత అలా కాదు, ఒక ఫిగర్ చెప్పండి, 1 గంట 2 గంట టైం తీసుకోండి అని చెప్పి అన్నాడు.
చెప్పిన తర్వాత నేను దాసనారాయణ గారు అప్పుడు బతుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళా. ఓకే సార్ ఇట్టాగా పరిస్థితి వాళ్ళేమో ఇట్టాగా కాంప్రమైజ్ కమ్మంటారంటే అప్పుడు దాసర్ గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ అందాద్ ఉమర్జీ గారికి ఆయన ఫోన్ చేయడం నా ముందే చేయడం జరిగింది. సరే ఆమె అభిప్రాయం ఆమె చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఇది నీదని రైట్ స్టేషన్ ప్రూవ్ అయ్యి వాళ్ళు దానికి ఒప్పుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఒకటి. ఓకే సార్. 2 తప్పు జరిగిందని కూడా ఒప్పుకోవాలి. జాయింట్ ప్రెస్ మీట్ పెడితే ఈ సమస్య పరిష్కారం అవుద్ది అనుకున్నాం. మరి ఈ విషయం వెంటనే మరి మేము చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత పరశురు గోపాలకృష్ణ గారికి ఈ డీల్ తెలుసలేదు నాకు తెలియదు, కానీ మరి దానికి సంబంధించి ఎందుకు మనం నాన్న డబ్బులు బేరం ఆడితే అది రాంగ్ మెసేజ్ పోద్దని ఆయన ఆకేళ్ళ గారికి చెప్పడం జరిగింది. ఆకేళ్ళ గారు నేను ఈలోపు కాటగడ్డ ప్రసాద్ గారిని దక్షిణాది చలనచిత్ర మండలి సంబంధించిన అధ్యక్షుడు ఉన్నాడు చెన్నైలో, ఆయన ద్వారా నేను మళ్ళా దాసర్ గారితో మాట్లాడడం జరిగింది. దాసర్ గారు కూడా ఈ నెగోషియేషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక కీ పాయింట్ పట్టారు. ఏంటంటే రైట్ అసోసియేషన్ మెంబర్షిప్ నాది ల్యాప్స్ అయింది. ఓకే. ఎందుకు ల్యాప్స్ అయిందంటే దీనికి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్ గారే ఆయన రైట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఆయనకి నేను చెప్పా ఇట్లా ల్యాప్స్ అయిందంటే మామూలుగా 500 గడించుకుంటారు ఏడాదికి, మీరు రెన్యువల్ చేయడానికి మీరు ఒక లెటర్ పెట్టండి అన్నారు. అంటే అప్పటికి వివాదం రాలా. నేను లెటర్ పెట్టాను కానీ వాళ్ళు రెన్యువల్ చేయలే, అక్కడ కాలేపం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు నివేదిక ఇవ్వాల, అప్పటికే ప్రూవ్ అయిందని కదా, నాకు నివేదిక ఇవ్వకపోతే నేనేం చేశారంటే వాళ్ళు నాకు ఇచ్చిన వెసులుబాటుదని మళ్ళీ నన్ను రెన్యువల్గా ఇంకొకటి కొత్తగా ఫ్రెష్గా సభ్యత్వం తీసుకున్నా. ఓకే సార్. ఆ తర్వాత ఈ సబ్జెక్టు మొత్తం కూడా మరి పరశురు గోపాలకృష్ణ గారికి POW సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారి ద్వారా ఆయనతో మాట్లాడితే ఆ రిపోర్ట్ ఇవ్వండి, రైటర్కి అది ప్లస్ అవుద్ది కదా, మీరు ప్రూవ్ అయిందని రిపోర్ట్, మీరు రాసిన రిపోర్ట్ అంటే అది మేము ఇక్కడేమో కోర్టుకి ఇస్తాం, సబ్మిట్ చేస్తామని చెప్పారు. బహుశా కోర్టుకి సబ్మిట్ చేశారేమో. రచయితల సంఘం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే హైకోర్టు డెసిషన్ తీసుకుంది. దాన్నే మేము పరిగణలు తీసుకుని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పినట్టుగా మీడియా కథనాల ద్వారా వస్తుంది. అయితే నేనేమంటానంటే రైట్ అసోసియేషన్లో ఒక్కసారి నాదని ప్రూవ్ అయిన తర్వాత కోర్టు నెట్టడం ద్వారా ఏమైందంటే గత 7 ఏళ్లుగా దీని మీద స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఒక సాధారణ సగటు రచయిత ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళడము, నేను సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాను, అదేవిధంగా క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత క్రిమినల్ కోర్టులో ఈ ఇష్యూ పైన నేను ఫైట్ చేస్తున్న నేపథ్యంలో సమన్స్ పంపించింది కోర్టు. ఓకే సార్. మహేష్ బాబు తీసుకోలేదు, కొరటాల శివ తీసుకోలేదు, ఎన్ఏ నవీన్ తీసుకోలేదు, ఎవరు సమన్స్ తీసుకోవాలా. మళ్ళీ 2వ, 3వ పంపడం జరిగింది. మేము దాన్ని ఫాలోఅప్ చేసాం. ఎట్టకేలకు వాళ్ళు నోటీస్ తీసుకొని రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ నడిపారు సార్. ఈ MB క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు, ఈ మహేష్ బాబు గారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, ప్రొడ్యూసర్ కదా, ఆయన ఎన్ఏ నవీన్ ఇద్దరిని కలిసి కూడా నేను పార్టీని చేస్తూ నేను దాన్ని ఫైల్ చేశాం. చేసిన తర్వాత వాళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటంటే గిరిధర గంగాధర్ అతన్ని ఈ MB క్రియేషన్ సంబంధించిన వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్ గాను పార్ట్నర్ గాను మారుస్తూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఆయన పేరుతో క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. ఓకే. అంటే ఎవరైతే ఎన్ఏ నవీన్, కొరటాల శివ ఏదైతే నేను అన్నానో మహేష్ బాబు, వాళ్ళు కోర్టుకు రాకుండా తీసుకొస్తే క్రిమినల్ కోర్టు జడ్జి మనం ఏం చేస్తామండి, హైకోర్టు ఇచ్చిన నిర్ణయం కదా, కాబట్టి మీరు హైకోర్టుకి వెళ్ళమంటే మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ అంటే స్క్వాష్ అడిగారు సార్. ఆ స్క్వాష్ అడిగితే దరిదాపు నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాగింది. మాకు సంబంధించిన అజయ్ కుమార్ గారు మా వైపు నుంచి వాదనలు వినిపించారు. అటువైపు నుంచి మరి నిరంజన్ రెడ్డి గారు మీకు తెలిసిందే కదా, MP రాజ్యసభ, జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్, ఆయన వాదనలు వినిపించాడు, ఆయన టీం వాదనలు వినిపించింది. ఎట్టకేలకు ఈ వాదనలు వినిపించిన తర్వాత మేమేం చేసామంటే మరి మా వాదనలు ఒక 7 నెలల పాటు కూడా ఒక జడ్జిమెంట్ రాసి ఆ జడ్జిమెంట్ రిలీజ్ కాకుండా ఆ జడ్జి గారు వెళ్ళిపోవడం జరిగింది. కారణాలు ఏంటో నాకు తెలియదు. కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత నాకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చారు హైకోర్టులో. ఇది కాపీ జరిగిందని దీనిపైన వాళ్ళిద్దరికీ స్క్వాష్ ఇస్తూ, ఎవరికి మహేష్ బాబుకి ఎన్ఏ నవీన్ స్క్వాష్ చేస్తూ, అంటే వాళ్ళు డైరెక్ట్గా పాత్ర లేదనే ఉద్దేశంతో ఇచ్చారు. కొరటాల శివకి హైకోర్టులో ఆయనకి చొక్కేది నేపథ్యంలో ఆయన ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే స్థానిక కోర్టు ఇచ్చిన డెసిషన్, అంటే తెలంగాణ కోర్టు హైకోర్టు ఇచ్చిన డెసిషన్ని వాళ్ళు కూడా బలపరుస్తూ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే చెప్పదలుచుకుంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పుకోండి క్రిమినల్ కోర్టులో చెప్పడం జరిగింది. ఆ విధంగా కొరటాల శృంగభంగం జరిగింది. అదేవిధంగా సగటు రచయితల తరపున నేను చేస్తున్న పోరాటానికి ఒక మలుపు అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే అసలు ఎంత బ్లండర్గా కొరటాల శివ గారు ఇది కాపీ చేశాడంటే, నేను చెప్తున్నాను లైవ్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది చూసిన తర్వాత మిగతా రైటర్లకు కూడా కనువిప్పు కలగాలి.
వాళ్ళు కూడా ఈ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు కూడా ఫైటింగ్ చేయాలి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి సంబంధించి ఏదైనా సౌర్యం జరిగితే నేను దేవరకోట పెట్టాను. నేను దేవరకొండ అనే నేపథ్యంలో ఈ కథ జరిగినట్టుగా నేను పెడితే అతను దేవరకోట పెట్టాడు. అంటే డైరెక్ట్గా ఊరు పేరు కూడా కాపీ చేశాడు. సార్ తర్వాత అక్కడి నుంచి జగత్ బాబు, అదేవిధంగా ఆయన మిత్రుడిగా ఇద్దరు క్యారెక్టర్లు ఒకే ఊర్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోయి మినిస్టర్ అవుతాడు నా నవల్లో. ఇక్కడ వచ్చి ఇక్కడ ఊర్లోనే అతను ఉండిపోతే వీళ్ళ మధ్య ఉండే ఆయన ఎదిగిపోయిన తర్వాత ఆయన కొడుకే హీరో మహేష్ బాబు. నేను ఇద్దరు ఒకే కాలేజీ చదువుతున్నట్టు పెట్టాను, వీళ్ళు కూడా అదే పెట్టారు, సినిమాలు కూడా అదే పెట్టారు. తర్వాత ఆ అమ్మాయిని అతను ఇష్టపడితే నాకు అమ్మాయి చెప్తుండదు, పలాని మంత్రి గారికి సంబంధించిన కొడుకు నా వెంట పడుతున్నాడమ్మా అది అన్నప్పుడు వాళ్ళమ్మ షాక్ అవుద్ది. ఈ ఎవరు చచ్చిపోతే మన ఊళ్ళో దీపావళి చేసుకోవాలనుకుంటున్నామో వాడి కొడుకే వాడు, ఎలాంటి పరిస్థితుల్లో వాడికి నువ్వు పాజిటివ్గా రియాక్ట్ కావద్దు, వాడు మన ఊరికి చాలా అన్యాయం చేశాడు, చాలా ద్రోహి వాళ్ళ నాన్న, కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎలాంటి పరిస్థితులు యాక్సెప్ట్ చేయొద్దంటే అప్పుడు ఈ అమ్మాయి నాకు మీ ప్రేమ కావాలని వీడంటే నాకు మీ నాన్న సాగు కావాలంటది అమ్మాయి. అసలు ఏంది మా నాన్నకి ఆ ఊరికి రిఫ్ట్ ఏంటని తెలుసుకోవడానికి ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో ఏదైతే చాలా దశాబ్దాల తరబడి స్ట్రగుల్ నడుస్తుంటుంది, నేను వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యంలో రాసిన కథది. ఆ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రోడ్డు సమస్య ఉంటుంది, పాఠశాల సమస్య ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ నాన్న మంత్రి కాబట్టి వాళ్ళ నాన్న పిఏ ద్వారా ఎన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. దీన్నే ఆ ఊర్లో చేసిన ఎన్ని కూడా ఆయన చూపించాడు. లాస్ట్ సీన్లో ఆయన వేసిన భూమి పరిహారం కింద వాళ్ళు భూమి ఇవ్వకపోతే భూమి లాక్కోవడం ఎన్ని కూడా దృశ్యాలు కూడా మనకి యాక్చువల్ చేశారు. తర్వాత వాడు వచ్చి ఎక్కడ ఉంటాడు నా నవల్లో, హీరోయిన్ ఇంట్లో ఉంటాడు. ఇది తెలుసుకుని హీరోయిన్ ఊర్లోకి వస్తుంది, నా నవల్లో వస్తుంది, సినిమాలో కూడా వస్తుంది. అమ్మాయి శృతి హాసన్ ఊర్లోకి వస్తుంది కదా, ఇక్కడ కూడా అక్కడే అతను షెల్టర్ తీసుకుంటా ఉంటాడు. ఎవరు? మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంట్లో. రాజేంద్ర ప్రసాద్, జగత్ బాబు